విశాఖ తీరంలో గలంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు జోరుగా సాగుతున్నాయని మత్స్యకార సంఘం నాయకులు చీకటి రమేష్ తెలిపారు. తమ బోట్లు కూడా గాలిస్తున్నాయని వెల్లడించారు. ప్రమాదాలతో మత్స్యకారుల జీవితాలు నాశనం అయిపోతున్నాయని అంటున్న చీకటి రమేష్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో విషాదం అయితే కొనసాగుతుంది. 7 మత్స్యకారులు అయితే కనిపించలేదని చెప్పి గత రాత్రి నుంచి కూడా మత్స్యకార కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఒక మత్స్యకారుడు అయితే గాలింపు చేపడుతున్నటువంటి కోస్ట్ గార్డ్ అధికారులకైతే దొరికినట్టుగా తెలుస్తుంది. ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు అనేది కూడా ప్రచారం అయితే జరుగుతుంది. ఇంకా మిగతా 6 కోసం కూడా గాలింపు చేస్తున్న నేపథ్యంలో అసలు వాస్తవంగా ఏం జరిగింది, ఎప్పుడు మత్స్యకారులు వేటకు వెళ్లారు, ఎలా ఈ ప్రమాదం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, విశాఖపట్నం హార్బర్ నుంచి వెళ్ళినటువంటి 7 మత్స్యకారుల్లో ఒక వ్యక్తి అయితే దొరికినట్టు తెలిసింది, మిగతా 6 దొరకలేదు. అసలు ఎప్పుడు వీళ్ళు వేటకు వెళ్ళారు? జూలై 1న విశాఖపట్నం హార్బర్ నుంచి ఐస్ ఆయిల్ మొత్తం లోడ్ చేసుకుని రేషన్తో పాటు బోట్ బయలుదేరిందండి. బయలుదేరిన తర్వాత వేట సాగించారు. అది ఈలోపు వాతావరణం సరిగా లేదని వాళ్ళకి మెసేజ్ వెళ్ళడంతో ఏంటంటే వెనక్కి రావాలని ప్రయత్నం చేస్తారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకి వాళ్ళ కుటుంబాలకి ఫోన్ చేశారు. ఇక్కడ గాలులు చాలా బీభత్సంగా ఉన్నాయి, వాతావరణం బాగోలేదు, కాబట్టి వెనక్కి వచ్చేస్తున్నాం, మరో గంటలో మన ఇంట్లో ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సుమారు 6 నాటికల్ మైల్ దూరం అంటే పుడిమడక ప్రాంతంలో ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు. గంట పోయాక మళ్ళీ వాళ్ళు ఇటు నుంచి ఇన్ఫ్లుయెన్స్ లేకపోవడంతో ఈ కుటుంబాలు మళ్ళీ తిరిగి ఫోన్ చేశారు. అంటే 3:30 ఆ ప్రాంతంలో మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తే ఫోన్లు పనిచేయటం లేదు, స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఏంటని చెప్పేసి వీళ్ళు ఆందోళన పడ్డారు. సర్లే, ఏదో మరి ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది, ఏదో కారణం చెప్పేసి వాళ్ళు ఊరుకునేసరికి సాయంత్రానికల్లా ఎటువంటి సమాచారం లేకపోవడంతో వీళ్ళు ఆందోళన చాలా గురికావడం జరిగింది. అయితే రాత్రి అంతా ఆ బోర్డు గురించి ఎత్తడం జరుగుతూ ఉంది. కాకపోతే ఏమైందంటే మాకున్న సమాచారం ప్రకారం బోటు గాలికి బోల్తా పడింది. సాధారణంగా 2 రకాల అవుతాయి ప్రమాదాలు. ఒకటి ఏంటంటే బోట్ కింద చెక్క తన్నేయడం అవుతుంది. అలాంటప్పుడు ఏమైతే ఆ చెక్క ఊడిపోయినప్పుడు కూడా వాటర్ వస్తున్నప్పుడు వీళ్ళకి అవకాశం ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు మొబైల్స్ ద్వారా కానీ సెట్ ద్వారా కానీ మీరు చుట్టుపక్కల బోర్డులకి ఇన్ఫర్మేషన్ వేసి వాళ్ళు అక్కడ నుంచి సేవ్ అవుతుంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది సహజంగా, బోర్డులు కాలిపోయినా సరే ఇలా అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైందంటే బోటు బోల్తా పడడం వల్ల, ఒకేసారి పడడం వల్ల అందరూ మునిగిపోయారు. ఈ టెక్నాలజీ మొత్తం కూడా నీటిలో మునిగిపోవడంతో పని చేయలేదు. అంటే ఇప్పుడు GPS ట్రాకర్స్ అని చెప్పి గతంలో కూడా ఇచ్చారు, అన్నీ కూడా ఆ బోటుకి అమర్చి ఉంటాయా? వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటనేది కనుక్కోవడం అధికారులకు ఈజీగా ఉంటుంది కదా, పరిస్థితి ఏంటి? అంటే GPS ట్రాకర్స్ అనేది పూర్తిగా అమలు కాల్చారు, కొంతవరకు అయింది. ఎందుకంటే ఇది వాళ్ళకున్న హ్యాండ్ సెట్స్ ద్వారా ఇంతవరకు సమాచారాలు ట్రాకర్స్ ఇంకా పూర్తిగా లేదు. అదొక పెద్ద దౌర్భాగ్యం అనమాట. అయితే ఇప్పుడు ఎప్పుడైతే మునిగిపోయిందో వాళ్ళు అక్కడ నుంచి ఇంకా వేవ్స్ కి టైడ్స్ కి ఎటు మూగుతారు అనమాట. ఈ పరిస్థితిలో ఒక వ్యక్తి కారి చిన్న అని చెప్పేసి అతనే బోటు ఓనరు, అతనే బోటు డ్రైవర్ కూడా, 2 ఆయనే. సో ఆయన కోస్ట్ గార్డ్ వాళ్ళ నౌకకి దొరికారట. దొరికిన తర్వాత వాళ్ళందరూ అతన్ని సురక్షణ తీసుకున్న తర్వాత మళ్ళీ సెర్చ్ చేశారు అక్కడ. ఈలోపు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ MP గారు కావచ్చు, వీళ్ళంతా వాళ్ళ ప్రయత్నంగా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేస్తారు. సో వెంటనే ముమ్మరంగా సర్చింగ్ అవుతా ఉంది. కానీ రాత్రి అయిపోవడం కారణంగా, ఈ గాలుల కారణంగా ఇంకో బోటు వాడు తోడెళ్ళడానికి అవకాశం ఏర్పడలేదు. పొద్దున్న లేచి ఒక 2-3 బోట్లు వెళ్ళాయి వెతకడానికి, కానీ ఎక్కడ ఆ స్పాట్ కరెక్ట్ గా తెలియలేదు. ఒక వ్యక్తి మాత్రం దొరకడం, అతనికి చికిత్స అవుతా ఉంది. మిగతా వాళ్ళందరూ దొరుకుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అంటే ఎంతసేపు నీటిలో వీళ్ళు ఉండగలరు? వాళ్ళకు ఉన్నటువంటి స్టామినా కావచ్చు, ఆ గతంలో ఉన్నటువంటి అనుభవాలు, అంటే మత్స్యకారులు అందరికి కూడా ఈత వస్తుంది, చాలా బాగా ఈత కొట్టగలరు, చాలా దూరం కూడా ఈత కొట్టగలరు. అంటే రాత్రి నిన్న మధ్యాహ్నం నుంచి జరిగింది అనుకుంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎంతవరకు, ఒకవేళ నీటిలోనే ఉండిపోతే ఎంతవరకు వాళ్ళు సేఫ్ గా ఉండే అవకాశం? అంటే జనరల్ గా ఏంటంటే ఆ ఈత కొట్టే సందర్భం అనే టైం అనేది డిపెండ్ అపాన్ ద వేవ్స్ అండి. టైడ్ అంటే ఎక్కువగా గాలి ఉంటే ఆ టైడ్స్ ఎక్కువ వేగంగా కలిసిపోతారు. అప్పుడు వాళ్ళు 1-2 గంటల వరకు ఉండగలరు. కానీ కొంచెం సముద్రం కనుక శాంతించి కొంచెం కూల్ గా ఉంటే ఒక పూట, ఒక రోజు కూడా ఉండే సందర్భాలు ఉన్నాయి. అది జరుగుతూ ఉంటాయి. ఒకసారి అలాగే ఒక వ్యక్తి చనిపోయారని చెప్పేసి అనుకొని ఆయనకి ఇంట్లో చిన్న కార్యం కూడా చేస్తారు. 2 రోజులు 3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చారండి. అలాంటివి ఉన్నాయి. కానీ కొన్నిసార్లు ఎక్కువ అవకాశం ఏంటంటే వాళ్ళు రాకపోయే అవకాశం ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇది బోట్ లో వెళ్తున్నటువంటి 7లో ఎక్కువగా విజయనగరం భోగాపురం మండలం ముక్కాంకు చెందినటువంటి 5 మత్స్యకారులు ఉన్నారు. 6 వాళ్ళు ఎక్కడి నుంచి అంటే ఎక్కడికి వచ్చి వెళ్తారా, లేదంటే ఇక్కడే ఉంటారా? ఎందుకు ఇక్కడ వైజాగ్ నుంచి వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది? అంటే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో ఉన్న వాళ్ళు 90% వీళ్ళంతా కూడా విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లా నుంచి వాళ్ళు. ముఖ్యంగా విజయనగరంలో ముక్కాము, కంచేరు, పాలెము, కొండరోజుపాలెం, నాగమేపాలెం, అలాగే అన్నవరం ఇలాంటి ఊర్లు ఉన్నాయి ఇక్కడ. ఆ ఊర్లో ఫిషింగ్ హార్బర్ లేని కారణంగా
అక్కడ వాళ్ళకి వేటకి వెళ్ళేందుకు బోట్లు అవకాశం లేకపోవడం చిన్న తెప్పలు వెళ్తా ఉంటాయి అక్కడ నుంచి. సో ఆ కారణంగా మన ఈ ఉత్తరాంధ్రలో ఒకే ఒక హార్బర్ విశాఖపట్నం కారణంగా వాళ్ళంతా వాళ్ళ పిల్లలతో వచ్చి ఇక్కడే ఇల్లు అది తీసుకొని ఉంటారు. వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ మొత్తం వాళ్ళంతా ఇక్కడే ఉండడం అనమాట. ఇక్కడ నుంచి వేటకి వెళ్ళి పండగలకి, అలాగే అన్సీజన్ అంటారు, అంటే ఏప్రిల్ 15 నుంచి 15 దాకా అన్సీజన్ అంటారు. ఆ టైంలో మళ్ళీ వాళ్ళ స్వగ్రామాలకు వెళ్తుంటారు. రిమైనింగ్ టైం అంతా కూడా వాళ్ళు విశాఖపట్నంలోనే వాళ్ళు అద్దెకి ఉండడం జరుగుతాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సంఘటనకు సంబంధించి ఘటన ఏదైతే జరిగిందో అధికారులు ఏం చెప్తున్నారు, మీకున్నటువంటి సమస్యలు? అధికారులు ఏమంటున్నారంటే వాళ్ళ ప్రయత్నంగా వాళ్ళ కోస్ట్ గార్డ్ షిప్ ఆల్రెడీ ప్రయత్నం చేస్తూ ఉంది, వాళ్ళు సెర్చింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే అవకాశం ఉంటే హెలికాప్టర్ రప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఆ పరిస్థితి కనబడాలి, ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియకపోవడం వల్ల వాళ్ళు అది జరగలేదు. ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. అచ్చెన్నాయుడు గారితో కూడా మాట్లాడాము. ఇదిలో అవుతున్న ఇంకొక విషాదం ఏంటంటే మరొక బోట్ కూడా సేమ్ ఇదే పరిస్థితిలో ఉంది. వాళ్ళు అక్కడ బోట్ లో నుంచి ఒక వీడియో పంపించారనమాట, మేము బోట్ మునిగిపోతా ఉంది. పూరి దగ్గర ఏదో జరిగిందని. వాళ్ళు కూడా విశాఖపట్నానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు కూడా సిమిలర్ విశాఖపట్నం వాళ్ళే. పూరి ప్రాంతంలో వాళ్ళ బోటు లంగర్ పని చేయట్లేదు, ఇంజిన్ కూడా ట్రబుల్ వచ్చి అది ఎలా కొట్టుకుపోతూ వస్తుంది అనమాట. సో వాళ్ళు మమ్మల్ని కాపాడండి, ఎందుకంటే వాళ్ళు వస్తున్న ఆ ఒడ్డు చాలా ప్రమాదకరం అనమాట. అక్కడికి వెళ్ళాక తిరగబడిపోవచ్చు, ఇంకేమైనా జరగచ్చు, మమ్మల్ని కాపాడని చెప్పారు. ఈ విషయాన్ని మేము ఆల్రెడీ ప్రభుత్వం చెప్పామన్నమాట. అచ్చెన్నాయుడు గారు వెంటనే స్పందించి ఒరిస్సా గవర్నమెంట్ తో మాట్లాడుతున్నారు, ఏం చేయాలో ఆ ప్రయత్నం చేస్తున్నారు. 2 బోట్లకు సంబంధించి ప్రభుత్వం అయితే చాలా గట్టిగా ప్రయత్నం చేస్తా ఉంది. ఇది మొత్తంగా చూసుకుంటే దినదిన గండం నూరేళ్ల ఆయుష్. మత్స్యకారుల జీవితాలు ఎప్పుడు కూడా ఇలాగే సాగుతాయి. సముద్ర అలల మీద జీవన పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ ప్రాణాలు అదే సముద్రంలో కలిసిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా వాళ్ళకి రక్షణ బాధ్యతలు కల్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తుఫాన్ల సమయంలో ఎక్కువగా ఈ ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు సంవత్సరంలో దాదాపు 2 నెలల పాటు వేట నిషేధం కూడా కొనసాగుతుంది. ఇప్పుడే జూన్తో అది పూర్తయింది. ఇప్పుడే సముద్రంలో మళ్ళీ వేటకు వెళ్తున్నటువంటి మత్స్యకారులు ఇలా గల్లంత అవడం పట్ల అయితే స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు ఏదైతే 7గురిలో ఒకరు దొరికారు, 6 అయితే దొరకాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుందని చెప్తే అదేవిధంగా స్థానికగా ఉన్నటువంటి మత్స్యకారులు కూడా మరో 2 బోట్లతో నిలకడానికి వెళ్ళామని చెప్పి కూడా స్థానికులు తెలియజేస్తున్నారు. వాళ్ళందరూ కూడా సురక్షితంగా తీరానికి చేరుకోవాలని కోరుకున్న వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.